గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సీనియర్ ఆర్ఎన్ఎస్సి స్టూడెంట్స్ బిట్స్ చెప్పుకుంటున్నాం. ఆల్రెడీ మనం మునుపటి క్లాసెస్లో కొన్ని బిట్స్ చెప్పుకున్నాం. ఈరోజు క్లాస్లో మరికొన్ని బిట్స్ని మనం చెప్పుకుందాం. సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోబోయే బిట్స్ ఏంటి అంటే కనుక ప్యాకేజ్ డేసీకి సంబంధించినటువంటి బిట్స్ మనం చెప్పుకుంటున్నాం. ఏ బిట్స్ చెప్పుకుంటున్నాం? ప్యాకేజ్ డేసీకి సంబంధించిన బిట్స్ చెప్పుకుంటున్నాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్యాకేజ్ డేసీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అసలు ప్యాకేజ్ డేసీ అంటే ఏంటంటే ఏసీలో ఉన్నటువంటి అన్ని భాగాలను కలిపి ఒక యూనిట్లో చేర్చితే దాన్ని మనం ఏమంటామండి? ప్యాకేజ్ డేసీ అంటారు. ఏసీలో ఏమేమి భాగాలు ఉంటాయి ఆ భాగాలన్నీ కలిపి వాటిని ఒక యూనిట్ గా చేస్తే దాన్ని మనం ప్యాకేజ్ డేసీ అని అంటాము. సో ఈ రోజు ఆ ప్యాకేజ్ డేసీకి సంబంధించినటువంటి బిట్స్ చెప్పుకుందాం. ఫస్ట్ వన్ ఆల్రెడీ మనం ముందు క్లాస్ లో 60 బిట్స్ చెప్పుకున్నాం. ఈ రోజు 61 నుంచి చెప్పుకుందాం. 61 బిట్. Which color code indicates the earth wire in power supply code? మనం ఏ వైర్ ని పవర్ సప్లై ఇచ్చేటప్పుడు ఎర్త్ కేబుల్ గా ఏ వైర్ ని మనం తీసుకుంటాం అనేది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ రెడ్, ఆప్షన్ బి బ్లాక్, ఆప్షన్ సి బ్రౌన్, ఆప్షన్ డి గ్రీన్ ఆర్ yellow. సో ఆప్షన్ డి గ్రీన్ ఆర్ yellow is the right answer. నెక్స్ట్ వన్ 62 బిట్ చూడండి ఒకసారి. హౌ మచ్ cutout point is set in high pressure control in package DC using R22. R22 అంటే ఏంటి? R22 అనేది ఒక గ్యాస్, మనందరికీ తెలిసిన విషయం. ప్యాకేజ్ డేసీలో R22 గ్యాస్ ని ఉపయోగించి హై ప్రెషర్ కంట్రోల్ ని ఏ కట్అవుట్ పాయింట్ దగ్గర సెట్ చేస్తాం అనేది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. చూడండి. ఆప్షన్ ఏ 12 kg per centimeter square, ఆప్షన్ బి 15 kg per centimeter square, ఆప్షన్ సి 17 kg per centimeter square, ఆప్షన్ డి 20 kg per centimeter square. సో మనకి ఇప్పుడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 20 kg per centimeter square is the right answer అన్నమాట. సో నెక్స్ట్ వన్ 63rd బిట్ చూద్దాం. What is the name of part marked as X in package DC? మనకి ఇక్కడ ఒక ప్యాకేజ్ డేసీ డయాగ్రామ్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? ఒక ప్యాకేజ్ డేసీ డయాగ్రామ్ అనేది ఇచ్చారు. ఆ డయాగ్రామ్ లో X గా ఒక పార్ట్ అనేదాన్ని గుర్తించారు. ఈ గుర్తించినటువంటి భాగాన్ని ఏమంటాం అని మనకి ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ TXV, ఆప్షన్ బి OLP, ఆప్షన్ ఏ TXV అంటే ఏంటి అనేది మనకు ముందు తెలియాలి. అసలు TXV అంటే ఏంటి? TXV అంటే థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ అన్నమాట. TXV అంటే ఏంటి? థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్. నెక్స్ట్ OLP అంటే ఓవర్లోడ్ ప్రొటెక్టర్. థర్డ్ వన్ C ఇస్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి? డిస్ట్రిబ్యూటర్ అంటే డిస్ట్రిబ్యూట్ చేయడం, పంచడం అని అంటారు. సో ఆప్షన్ డి ఫిల్టర్ డ్రైయర్. సో మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ప్యాకేజ్ చేసి ఇచ్చారు. దీంట్లో ఉన్న ఈ X అనే భాగం అంటే చెప్పమన్నారు. సో ఇలా కనుక మనకి ఏదైనా సిస్టమ్ లో ఉంటే కనుక ఇక్కడ కంప్రెసర్ ఉంది, ఇక్కడ మన టెర్మినల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి పాస్ అవడానికి మనకి ఏది ఈ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో మనకి ఏది అవసరంగా ఉంటుందంటే ఫిల్టర్ అండ్ డ్రైయర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. Which thermistor S resistance increases if the temperature is decreased? Which thermistor S resistance increases if the temperature is decreased? అంటే ఏంటంటే ఏ థర్మిస్టర్ టెంపరేచర్ పెరిగితే S రెసిస్టెన్స్, ఏ థర్మిస్టర్ టెంపరేచర్ తగ్గితే S
ఎస్ రెసిస్టెన్స్ డిక్రీజ్ అవుతుంది అని మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. విచ్ థర్మిస్టర్ ఎస్ రెసిస్టెన్స్ ఇంక్రీజెస్ ఇఫ్ ద టెంపరేచర్ ఇస్ డిక్రీజ్డ్. ఎస్ రెసిస్టెన్స్ టెంపరేచర్ డిక్రీజ్ ఏ యొక్క ఇప్పుడు మనం చూడండి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్ లో ఏ ఆప్షన్ అయితే టెంపరేచర్ ని థర్మిస్టర్ దగ్గర టెంపరేచర్ ని డిక్రీజ్ చేస్తుంది అనేది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్. సో ఆప్షన్ ఏ పిటిసి, ఆప్షన్ బి ఎన్టిసి, ఆప్షన్ సి విడిఆర్, ఆప్షన్ డి ఎల్డిఆర్. సో పిటిసి అంటే పాజిటివ్ టెంపరేచర్, పిటిసి అంటే పాజిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, ఎన్టిసి అంటే నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్, విడిఆర్ అంటే వోల్టేజ్ డిస్ప్లేస్మెంట్ రెసిస్టర్, ఎల్డిఆర్ అంటే లైట్ డిస్ప్లేస్మెంట్ రెసిస్టర్. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఏ థర్మిస్టర్ టెంపరేచర్ తగ్గితే ఎస్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అనేది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఈ ఎస్ రెసిస్టెన్స్ అనేది ఏ టెంపరేచర్ ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏ టెంపరేచర్ తగ్గితే ఎస్ రెసిస్టెన్స్ నిరోధకత పెరుగుతుంది. సో అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ఆప్షన్ బి ఎన్టిసి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, what is the limitation for dull starters in packaged AC? What is the limitation for dull starters in packaged AC? Packaged AC లో dull starters limitation ఎంత, dull starters యొక్క లిమిటేషన్ ఎక్కడి నుంచి ఉంటుంది అనేది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఉదాహరణకు మనం చెప్పుకుంటే కనుక ఇప్పుడు ఒక మిషన్ ఉందండి, ఆ మిషన్ లో ఒక 2 HP మోటార్ ఉంది. ఆ 2 HP మోటార్ కి కావాల్సిన ఎంత కెపాసిటీ కలిగినటువంటి స్టార్టర్ మనం ఇస్తే అది వర్క్ జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ లో కూడా ఈ ఎంతవరకు ఈ డల్ స్టార్టర్ అనేది దాని లిమిట్ ఎంత వరకు ఉంటుంది అనేది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. సో మనం చూసినట్లయితే ఒకవేళ దానికి ఎంత కెపాసిటీ కలదో అంత కెపాసిటీ కల్లా స్టార్టర్ మనం ఇవ్వలేకపోతే ఆ వర్క్ అనేది సరిగ్గా రన్నింగ్ జరగదు. సో కాబట్టి ఇక్కడ కూడా మనకి డల్ స్టార్టర్స్ యొక్క లిమిటేషన్ ఎంత వరకు అనేది క్వశ్చన్ ఇచ్చాడు. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ అప్ టు 3 HP, ఆప్షన్ బి అప్ టు 5 HP, ఆప్షన్ సి అప్ టు 8 HP, ఆప్షన్ డి అప్ టు 10 HP. సో మనకి ఆప్షన్ వచ్చేసి అప్ టు 5 HP. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. 66 క్వశ్చన్ అండి. What is the name of component marked X in motor starter? మనకి ఇక్కడ ఒక మోటార్ స్టార్టర్ డయాగ్రామ్ ఇచ్చాడు. దాంట్లో ఇదిగోండి ఇక్కడ X అనే పార్ట్ గుర్తించాడు. సో ఆ పార్ట్ ఏంటి అనేది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. సో మనం చూసినట్లయితే ఇక్కడ PTC రిలే మనం ఆల్రెడీ ఇందాక PTC అది చెప్పుకున్నాం. ఆప్షన్ బి థర్మోస్టాట్. సో థర్మోస్టాట్ కాదు, ఆప్షన్ సి థర్మల్ ఓఎల్పి, ఆప్షన్ డి సెలెక్టర్ స్విచ్. సో మనం చూసినట్లయితే PTC రిలే కాదు, థర్మోస్టాట్ కాదు, సెలెక్టర్ స్విచ్ కాదు. సో ఆప్షన్ సి థర్మల్ ఓఎల్పి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 67 బిట్ కనుక మనం చూస్తే చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ X ఇన్ టెస్టింగ్ థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్? టెస్టింగ్ థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్. ఇక్కడ మనకి టెస్టింగ్ థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ డయాగ్రామ్ ఇచ్చారు. సో ఈ డయాగ్రామ్ లో X గా ఇక్కడ ఒక భాగాన్ని గుర్తించారు. అది ఏంటని మనం అడుగుతున్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ టెస్టింగ్ థర్మోస్టాటిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ చూస్తేనే మీకు ఇదేంటి అనేది అర్థమైపోతుంది. సో ఒకసారి ఆప్షన్ చూద్దాం, అదేంటో మనకు అర్థమవుతుంది. ఆప్షన్ ఏ ఫీలర్ వాల్వ్, ఆప్షన్ బి ఎక్స్పాన్షన్ వాల్వ్, ఆప్షన్ సి అడ్జస్టబుల్ డ్రిల్ బ్లేడ్, ఆప్షన్ డి హై ప్రెషర్ సప్లై లైన్. సో ఆప్షన్ సి అడ్జస్టబుల్ డ్రిల్ బ్లేడ్ అనేది మనకి రైట్ ఆన్సర్. ఎందుకు అంటే కనుక ఒకసారి మీరు ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు చూడండి తర్వాత ఆ డయాగ్రామ్ అక్కడ డ్రిల్ బిట్
అది డ్రిల్ విధంగా వేసే విధంగా అక్కడ మనకి డయాగ్రామ్ ఉంది. సో అది చూడండి. నెక్స్ట్ బిట్ చూద్దాం. 68 వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సేఫ్టీ స్విచ్ మార్క్డ్ యాజ్ X ఇన్ ప్యాకేజ్ ఏసీ? మనకి ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చారు, దాంట్లో మనకి X అనే పార్ట్ ఇచ్చాడు. సో ఆ X అనే పార్ట్ ఏంటి అనేది మనం ఆ X అనే పార్ట్ ఏంటో చూడాలి. సేఫ్టీ స్విచ్ ఇది. సో చూద్దాం. ప్యాకేజ్ ఏసీలో సేఫ్టీ స్విచ్ అన్నమాట ఇది. ఆ దాంట్లో X అనే పార్ట్ గురించి అదేంటో చెప్పమని మనకి ఇక్కడ క్వశ్చన్ అండి. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ ఆయిల్ ఫ్లో స్విచ్, ఆప్షన్ బి గ్యాస్ ఫ్లో స్విచ్, ఆప్షన్ సి వాటర్ ఫ్లో స్విచ్, ఆప్షన్ డి ప్రెషర్ ఫ్లో స్విచ్. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆప్షన్ సి వాటర్ ఫ్లో స్విచ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 69th వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ X ఇన్ థర్మోస్టాట్? ఇక్కడ చూడండి, మనకు ఒక థర్మోస్టాట్ డయాగ్రామ్ ఇచ్చారు. దీంట్లో మనకి X గా సేమ్ ఇందాకట్లాగా అట్లాగే ఒక X పార్ట్ ఇచ్చారు. ఆ పార్ట్ ఏంటని మనల్ని ఇక్కడ అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ డయాగ్రామ్ చూస్తేనే కొన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనం బిట్స్ ఆన్సర్ చేయడానికి టూ వేస్ ఉన్నాయి, అది అందరూ గమనించాలి. ఒక వే ఏంటంటే ఆప్షన్స్ బట్టి మనం బిట్ ని క్యారీ చేయడం, లేదా బిట్ ని అర్థం చేసుకొని మనం క్యారీ చేయడం. ఆ విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా చేయాలి. సో టాపిక్ చూద్దాం. ఆప్షన్ ఏ బెల్లోస్, ఆప్షన్ బి మూవబుల్ కాంటాక్ట్, ఆప్షన్ సి స్టేషనరీ కాంటాక్ట్, ఆప్షన్ డి డిఫరెన్షియల్ అడ్జస్ట్మెంట్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేస్ కనుక చూస్తే అది మనకి ఏ విధంగా ఉంది? మూవబుల్ కాంటాక్ట్ లాగా ఉంది. సో ఆప్షన్ బి మూవబుల్ కాంటాక్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 78th బిట్ చూద్దాం మనం ఇప్పుడు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కాంపోనెంట్ మార్క్డ్ యాజ్ X ఇన్ వైరింగ్ ఆఫ్ ప్యాకేజ్ ఏసీ? మనకి ప్యాకేజ్ ఏసీ డయాగ్రామ్ ఇచ్చేసారు. మనకి ఏమి ఇచ్చారండి? ప్యాకేజ్ ఏసీ వైరింగ్ డయాగ్రామ్ ఇచ్చారు. ఈ వైరింగ్ డయాగ్రామ్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ X అనే పార్ట్ ఇచ్చారు. ఈ X అనే పార్ట్ ఏంటి? అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఈ డయాగ్రామ్ ఏంటంటే కనుక ప్యాకేజ్ ఏసీ వైరింగ్ డయాగ్రామ్ అండి. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ హీటర్, ఆప్షన్ బి డౌన్ స్టార్టర్, ఆప్షన్ సి ప్రెషర్ స్టాట్, ఆప్షన్ డి ఇంటర్నల్ థర్మోస్టాట్. సో మనకి ఇచ్చినటువంటి ఇదిగో చూడండి, ఇక్కడ X ఇచ్చారు, ఇక్కడ చూడండి ఈ సింబల్ ఇలా ఇచ్చి ఇలా ఇచ్చారు సింబల్. సో దాన్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆప్షన్ బి డిఓఎల్ డౌన్ స్టార్టర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 71 బిట్ చూడండి ఒకసారి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కాంపోనెంట్ యూజ్డ్ ఇన్ వాక్యూమింగ్ ప్రాసెస్ ఎట్ డక్టబుల్ స్ప్లిట్ ఏసీ అని మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి కాంపోనెంట్ లో వాక్యూమింగ్ ప్రాసెస్ డక్టబుల్ ఏసీలో, డక్టబుల్ స్ప్లిట్ ఏసీలో వాక్యూమింగ్ ప్రాసెస్ అనేది ఏంటి? మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఇదిగో చూడండి, ఇక్కడ X అనే పార్ట్ ఇచ్చాడు. దాన్ని మనకి వాక్యూమింగ్ అంటే టీకా, ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనకి ఇచ్చాడు. అది ఏ ప్రాసెస్? టీకా ప్రాసెస్. డక్టబుల్ స్ప్లిట్ ఏసీలో వాక్యూమింగ్ ప్రాసెస్ కాంపోనెంట్ ఏంటి అని మనల్ని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ ఫ్యాన్ మోటార్, ఆప్షన్ బి కండెన్సర్, ఆప్షన్ సి 3-way సర్వీస్ వాల్వ్, ఆప్షన్ డి డైరెక్ట్ డ్రైవ్ వాక్యూమ్ పంప్. సో ఇక్కడ చూస్తే కనుక ఆప్షన్ సి 3-way సర్వీస్ వాల్వ్. ఎందుకు అంటే కనుక చూడండి, ఇదిగోండి ఇలా ఉంది, ఇదిగోండి ఇలా ఉంది, ఇదిగోండి ఇలా ఉంది. సో ఆప్షన్ సి 3-way సర్వీస్ వాల్వ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 72 చూడండి. విచ్ ఏసీ కనెక్ట్స్ ద ఇండోర్ ఎవాపరేటర్ యూనిట్ విత్ అవుట్డోర్ కండెన్సర్ యూనిట్ దో ఏ వాల్ హోల్ ఆఫ్ 7 సెంటీమీటర్ డయామీటర్. సో ఇక్కడ మనకి 7 సెంటీమీటర్లు కలిగినటువంటి ఒక హోల్ ఇచ్చారండి. ఆ హోల్ ఏ ఏసీ అనేది ఇండోర్ ఎవాపరేటర్
అవుట్డోర్ కండెన్సర్ యూనిట్ ని కలుపుతుంది. 7 సెంటీమీటర్ల హోల్ కలిగిన 7 సెంటీమీటర్ల డయా కలిగిన ఒక గోడ ఉంది. ఆ గోడకి 7 సెంటీమీటర్ల హోల్ ఉంది. దాంట్లో ఇండోర్ ఎవాపరేటర్ యూనిట్ మరియు అవుట్డోర్ కండెన్సర్ యూనిట్ ని ఏది కలుపుతుంది? ఏఏసి కలుపుతుంది. ఏఏసి ఇండోర్ ఎవాపరేటర్ యూనిట్ మరియు అవుట్డోర్ కండెన్సర్ యూనిట్ ని కలుపుతుంది 7 సెంటీమీటర్ హోల్ ఉన్న డయాలో. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం, ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్, ఆప్షన్ బి విండో ఎయిర్ కండిషనర్, ఆప్షన్ సి సెంట్రల్ ఎయిర్ కండిషనర్, ఆప్షన్ డి ఇండస్ట్రియల్ ఎయిర్ కండిషనర్. సో మనకు వచ్చేసి ఆప్షన్ ఏ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ 73rd బిట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ X ఇన్ ఎలక్ట్రానిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్? ఇక్కడ చూడండి, మనకి ఎలక్ట్రానిక్ ఎక్స్పాన్షన్ వాల్వ్ డయాగ్రామ్ ఇచ్చారు. సో ఇక్కడ X అనే పార్ట్ గుర్తించారు. మీరు ఈ డయాగ్రామ్స్ అన్ని అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే ఈ డయాగ్రామ్స్ రేపు మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ లో వస్తాయి. ఇది చూడాలి. ఇదిగోండి ఇక్కడ X. ఈ X అనే భాగం మనం చూస్తే గనక ఈ X అనే పార్ట్ మనకి ఇచ్చినది ఏ విధంగా కనిపిస్తుంది మనం డయాగ్రామ్ చూస్తే చెప్పొచ్చు. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ బట్టి మనం ఈ యొక్క భాగం ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఆప్షన్ ఏ గ్యాప్, ఆప్షన్ బి పుష్ రాడ్, ఆప్షన్ సి వాల్వ్ బాడీ, ఆప్షన్ డి పిస్టన్ అసెంబ్లీ. సో చూడండి, ఇది క్యాప్నా? కాదు. వాల్వ్ బాడీయా? చూడండి, కాదు. పిస్టన్ అసెంబ్లీ? అసలు కాదు. సో పుష్ రాడ్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ బి. చూడండి, రాడ్ ఇది ఇలా దీన్ని ఇలా ప్రెస్ చేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి పుష్ రాడ్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పీరియాడికల్ చెకింగ్ ఫర్ బ్లోయర్ బెల్ట్ ఇన్ ప్యాకేజ్ ఏసీ? ప్యాకేజ్ ఏసీలో బ్లోయర్ బెల్ట్ పీరియాడికల్ చెకింగ్ ఏమిటి అనేది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్. అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి మనకు ఒక ఏదైనా మిషన్, ఒక ఏసీ ఇచ్చారు అనుకోండి. ఆ ఏసీలో కంప్రెసర్, కండెన్సర్, ఎవాపరేటర్ అయ్యేదో సమ్ పార్ట్స్ ఉన్నాయి. ఆ పార్ట్స్ అనేది వాటిని మనం ఎప్పుడు క్లీన్ చేయాలి, అంటే వాటి యొక్క మెయింటెనెన్స్ ఎప్పుడు చూసుకోవాలి అనేది మీకు అర్థమయ్యేది చెప్పండి. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ డైలీ బ్లోయర్ బెల్ట్, ప్యాకేజ్ ఏసీలో బ్లోయర్ బెల్ట్ పీరియాడికల్ చెకింగ్ ఏమిటి అంటే పీరియాడికల్ చెకింగ్ మనం ఎప్పుడెప్పుడు చేస్తాం అని మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ సి. ఆప్షన్ ఏ డైలీ, ఆప్షన్ బి ఇయర్లీ, ఆప్షన్ సి వీక్లీ, ఆప్షన్ డి మంత్లీ. చూడండి, ఆప్షన్ సి వీక్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. మనం వీక్లీ వన్స్ అది చెక్ చేసుకొని దాని పొజిషన్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ 75th బిట్ అండి. వాట్ ఈస్ ద ప్రివెంటివ్ మెయింటెనెన్స్ షెడ్యూల్ ఆఫ్ బ్లోయర్ మోటార్ ఎస్ స్పీడ్ అండ్ ఎండ్ ప్లే ఇన్ ప్యాకేజ్ ఏసీ? సేమ్ ఇది కూడా సేమ్ అదే క్వశ్చన్ అండి. అక్కడ వచ్చేసి ఏమో చూస్తే కనుక అది ఆ మెయింటెనెన్స్ ఏంటి అనేది ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఇది ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అనేది మనకి ఇచ్చాడు. ఇక్కడ ప్యాకేజ్ ఏసీలో బ్లోయర్ మోటార్ ఎస్ స్పీడ్ అండ్ ఎండ్ ప్లే ప్రివెంటివ్ మెయింటెనెన్స్ షెడ్యూల్ ఏమిటి అని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. బ్లోయర్ మోటార్ ఎస్ స్పీడ్ అండ్ ఎండ్ ప్లే ఎక్కడ ప్రివెంటివ్ మెయింటెనెన్స్ షెడ్యూల్ ఏమిటి అని మనకి ఇచ్చాడు. అదేవిధంగా ప్యాకేజ్ ఏసీలో బ్లోయర్ మోటార్ మరియు స్పీడ్ అండ్ ఎండ్ ప్లే అనేది దాని ప్రివెంట్ మెయింటెనెన్స్ షెడ్యూల్ ఏంటి అనేది మనకి ఇచ్చిన అటువంటి క్వశ్చన్ అండి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ డైలీ, ఆప్షన్ బి ఇయర్లీ, ఆప్షన్ సి వీక్లీ, ఆప్షన్ డి మంత్లీ. సో ఆప్షన్ డి మంత్లీ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 76th బిట్ అండి. వాట్ ఈస్ షెడ్యూల్ ఫర్ ఇయర్లీ మెయింటెనెన్స్ ఇన్ ప్యాకేజ్ ఏసీ? ఇయర్లీ మెయింటెనెన్స్ ఇన్ ప్యాకేజ్ ఏసీ. ప్యాకేజ్ ఏసీలో ఇయర్లీ మెయింటెనెన్స్ చేసే షెడ్యూల్ ఏంటి అనేది మనకి ఏ షెడ్యూల్ ఇయర్లీ వన్స్ చేస్తారు. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో మనం దేన్ని ఇయర్లీ వన్స్ దాని ఇయర్లీ వన్స్ మనం
ఏ పార్ట్ ని మనం ఇయర్లీ వన్స్ మెయింటెనెన్స్ షెడ్యూల్ వేసుకుంటాం. అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఇప్పుడు ఆప్షన్ చూడండి. ఆప్షన్ ఏ వాష్ ద ఎయిర్ ఫిల్టర్, ఆప్షన్ బి టైటన్ ద బ్లోయర్ బెల్, ఆప్షన్ సి క్లీన్ ద కూలింగ్ టవర్, ఆప్షన్ డి టైటన్ ద పంప్ గ్లాండ్ గట్. సో ఇక్కడ మనం అడిగింది ఏంటంటే విచ్ షెడ్యూల్ ఫర్ ఇయర్లీ మెయింటెనెన్స్ ఇన్ ప్యాకేజ్ బేసిక్. ప్యాకేజ్ బేసిక్ లో ఏ షెడ్యూల్ ఇయర్లీ వన్స్ మెయింటెనెన్స్ చేస్తాం అనేది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్. వాష్ ద ఎయిర్ ఫిల్టర్ కాదు, టైటన్ ద బ్లోయర్ బెల్ కాదు, టైటన్ ద పంప్ గ్లాండ్ నట్ కాదు. ఎందుకంటే ఇవి మనం ఇయర్లీ వన్స్ చెక్ చేయం. ఎందుకంటే ఇది ఎయిర్ ఫిల్టర్ వాషింగ్ అనేది మనం నియర్ గానే ముందుగానే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ బ్లోయర్ బెల్ట్ టైట్ చేయడం అనేది కూడా అది రన్నింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం దాన్ని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ టైటన్ ద పంప్ గ్లాండ్ నట్ కూడా మనం దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని కూడా మనం చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి క్లీన్ ద కూలింగ్ టవర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. 77 పెట్టండి. విచ్ టైప్ ఆఫ్ ప్రాసెసర్ కంట్రోల్ is used for safety in packaged air conditioner. చూడండి మళ్ళీ ఒకసారి. which type of processor control is used for safety in packaged air conditioner. packaged air conditioner లో సేఫ్టీ ప్రాసెసర్ కంట్రోల్ ఏ టైప్. చూడండి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. వీటిలో ఏ ప్రాసెసర్ అనేది సేఫ్టీ కంట్రోల్ చేస్తుంది, ఏ ప్రాసెసర్ అనేది ప్యాకేజ్ ఏసీలో ఏ ప్రాసెసర్ అనేది సేఫ్టీ కంట్రోల్ చేస్తుంది, అది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఎలక్ట్రిక్, ఆప్షన్ బి మెకానిక్, ఆప్షన్ సి ఎలక్ట్రానిక్, ఆప్షన్ డి న్యూమాటిక్. సో ఆప్షన్ సి ఎలక్ట్రానిక్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ 78th బిట్. which component observes heat from return air in package basic. ఒకసారి చూడండి. which component observes heat from return air in package basic. ప్యాకేజ్ బేసిక్ లో తిరిగి వచ్చే గాలి మరియు రిటర్న్ ఎయిర్ దానిని ఏ హీట్ అబ్జర్వ్ చేస్తుంది, ఆ హీట్ ని ఏ యొక్క కాంపోనెంట్ అబ్జర్వ్ చేస్తుంది అనేది మనకి ఇచ్చినటువంటి బిట్ అండి. మీరు చూస్తే కనుక మన యొక్క సిస్టమ్ లో కంప్రెసర్, కండెన్సర్, ఎక్స్పాన్షన్ వాల్వ్, ఎవాపరేటర్ ఈ 4 మెయిన్ పార్ట్స్. కంప్రెసర్ హార్ట్ ఆఫ్ ద రిఫ్రిజిరేషన్ సిస్టమ్, అది మనకు తెలుసు. సో ఇక్కడ నుంచి హీట్ అనేది ఏ పార్ట్ హీట్ అనేది దాన్ని అబ్జర్వ్ చేస్తుందని మనకి ఇచ్చినట్టు క్వశ్చన్. మనకు కంప్రెసర్ దగ్గర నుంచి కండెన్సర్కి వెళ్తుంది, కండెన్సర్ దగ్గర నుంచి ఎక్స్పాన్షన్ వాల్వ్ వెళ్తుంది, అక్కడ నుంచి ఎవాపరేటర్. ఎటు తిరిగినా ఏ పార్ట్ కింద ఓవరాల్ గా మాత్రం ఎవాపరేటర్ కి హీట్ అనేది వస్తుంది. హీట్ అనే దాన్ని ఎవాపరేటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో కాబట్టి ఎవాపరేటర్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పాత్ మార్క్డ్ యాజ్ X ఇన్ లో ప్రెషర్ కట్అవుట్ స్విచ్. ఇక్కడ మనకి లో ప్రెషర్ కట్అవుట్ స్విచ్ అనే డయాగ్రామ్ ఇచ్చారు. సో ఆ డయాగ్రామ్ లో ఒక X పార్ట్ అనేది మనకి ఇచ్చారు. ఆ X పార్ట్ ని మనం ఏంటి, ఆ X పార్ట్ ఏంటి అనేది మనం ఏం చేయాలంటే ఆ X పార్ట్ ఏంటి అనేది గుర్తించాలి. సో మీరు చూస్తే కనుక ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రెషర్ కట్అవుట్ స్విచ్. ఏమి ఇచ్చాడు, ప్రెషర్ కట్అవుట్ స్విచ్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి మీరు, ప్రెషర్ కట్అవుట్ స్విచ్ అంటే అల్పపీడనం, ప్రెషర్ తగ్గడం. సో మనం ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఆ డయాగ్రామ్ ఇచ్చారు ఇక్కడ ప్రెషర్ కట్అవుట్ స్విచ్ ని. మనం దీంట్లో ఈ X అనే పార్ట్ ఏంటి అనేది మనం చెప్పాలి. సో చూద్దాం. ఆప్షన్ ఏ కవర్, ఆప్షన్ బి డయాఫ్రాగమ్, ఆప్షన్ సి సెన్సింగ్ లైన్, ఆప్షన్ డి కట్టింగ్ అడ్జస్ట్మెంట్. ఆప్షన్ బి డయాఫ్రాగమ్ is right answer. Option B is the right answer. Next one. Which schedule is followed for lubricating the cooling tower fan motor in package AC?
which schedule is followed for lubricating the cooling tower fan motor in packaged AC. Packaged AC లో కూలింగ్ టవర్ ఫ్యాన్ మోటార్ ను లూబ్రికేటింగ్ ఏ షెడ్యూల్ లో లూబ్రికేట్ చేస్తాం. మనం ఇందాక చెప్పుకున్న విధంగానే దాని మెయింటెనెన్స్ ఏ షెడ్యూల్ లో చేస్తాం. లూబ్రికేటింగ్ అంటే ఏంటి? మనకి ఒక మిషన్ రన్నింగ్ జరిగేటప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి అవి తిరిగి ఆగిపోవడం, లేకపోతే హీట్ వల్ల ఏదో ఒక ప్రాబ్లం వల్ల అవి కొంచెం తిరగకుండా ఆగడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ కూడా మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ మనకి స్పెసిఫిక్ ఏం ఇచ్చాడు, కూలింగ్ టవర్ ఫ్యాన్ మోటార్ యొక్క లూబ్రికేటింగ్ మనం ఏ షెడ్యూల్ లో చేస్తాం. which schedule is followed for the lubricating the cooling tower fan motor in packaged AC. packaged AC లో మనం కూలింగ్ టవర్ ఫ్యాన్ మోటార్ యొక్క లూబ్రికేటింగ్ షెడ్యూల్ ఎంత అనేది మనం చెప్పాలి. ఇక్కడ చూద్దాం ఆప్షన్స్. ఆప్షన్ ఏ డైలీ, ఆప్షన్ బి వీక్లీ, ఆప్షన్ డి బై వీక్లీ, ఆప్షన్ డి క్వార్టర్లీ. సో ఆప్షన్ డి క్వార్టర్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. సో ఇంతతో ఈ రోజు మనం కొన్ని బిట్స్ చెప్పుకుందాం. ఈ రోజు నెక్స్ట్ క్లాస్ లో మిగిలిన బిట్స్ చెప్పుకుందాం. మీరందరూ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఈ క్లాస్ వినాలి. మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఆన్లైన్ ఎగ్జామ్స్ లో తప్పకుండా మీకు ఈ నేను చెప్పేటువంటి బిట్స్ లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ఎగ్జామ్స్ బాగా రాయాలని కోరుకుంటున్నాం. ఎవరు మిస్ కావద్దు. ప్రతి ఒక్క స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయాలని, జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.